విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అదేవిధంగా దాని కింద బేస్ ఇదంతా కలిపితే 206 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని రేపు విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం వచ్చేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. అంబేద్కర్ స్మృతి వనం ఒక పర్యాటక కేంద్రంగా విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు, కొన్ని చోట్ల అవసరమైతే మండల స్థాయిలో కూడా సామాజిక సాధికార సంకల్ప సభ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ రోజున నిర్వహిస్తుంది ఆ సభలను. రేపు అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం వెనక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో, అంబేద్కర్ వాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములు చేయాలి అనేటువంటి ప్రయత్నంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక సందేశం ఇచ్చారు. 100 సంవత్సరాల క్రితమే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేకమైనటువంటి ఆలోచనల్ని ఆయన తీసుకురావటము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే కాదు, మహిళలు, ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి తరపున ఆయన పోరాటాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహనీయులు, ఆకాశమంత వ్యక్తిత్వంతో దేశగతిని మార్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అనేటువంటిది తనకి చాలా సంతోషంగా ఉంది అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన అడుగు జాడల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆయన ఈ రోజున భారతదేశ ప్రజల యొక్క ఆయన ఆత్మగౌరవ ప్రతీకగా ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 400 కోట్లతో ఈ ప్రాజెక్టుని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రాజెక్టు మీద ప్రభుత్వము ఎన్నికల లోపే పూర్తి చేయాలనేటువంటి దాని మీద కూడా చాలా సీరియస్గా వర్క్ చేసి ఇప్పుడు ప్రారంభించడం అనేది జరిగింది. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే ఉంది. అప్పుడు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఉంటాయని అనుకున్నారేమో. 19వ తేదీనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో అన్ని చోట్ల కార్యక్రమం లేదు. అయితే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా రాజకీయంగా కూడా వ్యూహాత్మకంగా ఈ రోజున అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, అన్ని మండల కేంద్రాల్లో సామాజిక సాధికార సంకల్ప సభల్ని ఎందుకు పెట్టింది అని అంటే, నేను పరిశీలించిన దాని ప్రకారంగా ఈ రోజున ఎన్టీఆర్ వర్ధంతి, 28వ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా నిర్వహిస్తాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీఆర్. కాబట్టి ఈ విధమైనటువంటి పండగ తెలుగుదేశం పార్టీకి ఒక రకమైనటువంటి ఒక పండగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పసుపు జెండాల మయమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రాష్ట్రం అంతా. ఈ రోజున ఎన్టీఆర్ వర్ధంతి జయంతులను వాళ్ళు కూడా ఘనంగా నిర్వహిస్తారు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు లక్ష్మీపార్వతి వాళ్ళు నిర్వహిస్తారు. అదేవిధంగా కొడాలి నాని మాజీ మంత్రి ఇలాంటి వాళ్ళు కూడా అందరూ నిర్వహించేదానికి అవకాశం. కానీ ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం ఇది. ఇంకో వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఇలాంటి సమయంలో ఒక రోజంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు, ఆ విధమైనటువంటి వర్ధంతి సభలు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యం, ఒక వాతావరణం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒకరోజైనా సరే ఆ ఒక్కరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలని వాళ్ళకే ఎందుకు, మేమెందుకు నిర్వహించకూడదని ఈ రోజున అంబేద్కర్ పేరుతో సామాజిక సాధికార సంకల్ప సభల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం అనేటువంటిది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున జెండాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జెండాలతో
అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది ఒక రకంగా స్ట్రాటజికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టిందేమో అనుకోవచ్చు. రేపు ఎలాగూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వరాజ్ మైదానంలో ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, అంటే ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి 125 అడుగుల విగ్రహం, అంటే మొత్తం 206 అడుగులు వస్తుంది మొత్తం కలిపితే, బేస్తో కలిపితే. అక్కడ మరి బహుశా క్రేన్తోనో దేనితోనో దాని మీద ఆయన దండ వేస్తారు, రిమోట్ ద్వారానే దండ వేస్తారు. అదే ప్రారంభోత్సవం అనుకుంటా బహుశా. ఎందుకంటే ముసుగు వేయటం అయితే అంత పెద్ద విగ్రహం సాధ్యం కాదు కాబట్టి ముసుగు తొలగించడం అనేది ఎప్పుడు కూడా దాన్ని ప్రారంభోత్సవం అంటారు. దండ వేయటం అనేటువంటి ద్వారంగా ప్రారంభించి బహుశా సభ విజయవాడలోనే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ, సామాజిక సాధికార సంకల్ప సభ. ఈ సభకి 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి, పార్లమెంటు నియోజకవర్గాల నుంచి, దాదాపుగా ప్రతి మండలం నుంచి కూడా బస్సులు, అదేవిధంగా రైళ్ల ద్వారాగా పెద్ద ఎత్తున లక్షలాది మందిని విజయవాడకి తరలిస్తున్నారు. ఇది ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ నాయకులందరూ కూడా ఈ జన సమీకరణలో పాల్గొంటున్నారు. ఇది ఒక ఎన్నికల ముందు ఒక అవకాశంగా మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో మా ప్రభుత్వం పనిచేస్తోంది, మేము ఈ నవరత్నాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మేము అవకాశాలు కల్పిస్తున్నాం, మా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలు ఇవి, మా ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వండి. గత ప్రభుత్వాల హయాంలో జరిగినటువంటిది ఈ సామాజిక వర్గాలకు. ఆ రోజున అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. మరి ఎందుకు ఏర్పాటు చేయలేకపోతే మేము ఏర్పాటు చేసాం అనేటువంటిది రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చెప్పేదానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు చేశారు కాబట్టి. అయితే ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేవిధంగా మీడియాలో కూడా కొన్ని విమర్శలు వస్తాయి, ఇంకా అంబేద్కర్ విగ్రహం పూర్తిగా లేదు అనేటువంటి దాని మీద కొన్ని ఫోటోలు, ఆంధ్రజ్యోతిలో కొన్ని ఫోటోలు వచ్చాయి. అంబేద్కర్ విగ్రహం ముందైతే మొత్తం వెలుగులు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. అంబేద్కర్ విగ్రహం వెనకాల ఇంకా పనులు జరగాల్సింది 2-3 నెలల పనులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ, ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ప్రాజెక్టు 400 కోట్లు ఖర్చు చేసి విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహనీయుడి విగ్రహం పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎన్నికల్లో వినియోగించుకోవాలని ఖచ్చితంగా చూస్తుంది, దాంట్లో సందేహం ఏముంది? ఇంకా కొన్ని పనులు మిగిలింటే అవి కొనసాగిస్తారు, ఏముందాడు దానికి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవం చేసుకోలేరు కదా, ఇంత పెద్ద ప్రాజెక్టు చేసినటువంటి పరిస్థితి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం తమ ప్రభుత్వం ఎంత కృషి చేస్తుంది ఏమిటి అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా జరిగేటువంటి సామాజిక సాధికార సంకల్ప సభ, విజయవాడ జరిగేటువంటి సభలో ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రతిపక్షాల మీద కూడా ఎలాగో ఆయన తనదైన శైలిలో విమర్శలు చేస్తారు. ఈ సామాజిక వర్గాలకి ఏ విధంగా వీళ్ళు అన్యాయం చేశారు తెలుగుదేశము, జనసేన ప్రభుత్వము అనేటువంటి దాని మీద మాట్లాడతారు. బీజేపీ మీద ఇట్లా ఈ అంశంలో పెద్ద విమర్శలు చేసేదానికి అవకాశం ఉండకపోవచ్చు. దీంతో పాటుగా తమ ప్రభుత్వం ఈ విధంగా మంచి పనులు చేస్తుంటే మా మీద కుట్రలు చేస్తున్నారు, ఈ దుష్ట చతుష్టయము, మీడియా, వీళ్ళందరూ టార్గెట్, ఇవన్నీ ఈ అంశాలన్నీ కూడా యథాతథంగానే మళ్ళీ అదే తరహా ప్రసంగం అయితే బహుశా ఉండేదానికైతే అవకాశం ఉండొచ్చు. ఇది ఒక ఎన్నికల వేళ, ఎన్నికలు ఒక నెలలో సమీపిస్తున్నటువంటి ఈ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత రాజకీయంగా కూడా కలిసి వచ్చేటువంటి అంశంగానే ఉంది.